చిన్న ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఎవడైనా తీసుకుంటారు. నేను నా దేవుని పని చేయటానికి స్వేచ్ఛగా కదలాలి అంటే వాళ్ళ బాగోగుల బాధ్యత నాకు అడ్డుబండ అయితే, అవసరమైతే సమాజం కోసం, ప్రజల కోసం, నా తండ్రి కోసం వాళ్ళిద్దరిని చెరో ఇంటికి దత్తత ఇచ్చేసి నేను నా భార్య ఒట్టి మనుషులమై దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్నా. ఆ కష్టకాలంలో కానీ ఆ గతి రానిలా నా తండ్రి. అంటే మిమ్మల్ని అలా ఇచ్చేయమని చెప్పట్లేదు నేను. మళ్ళీ పోయి ఇంటికి పోయి వెంటనే దత్తత స్వీకారాలు పెట్టారు అంటే నా భారం నేను చెబుతున్నా. కానీ ఆ పరిస్థితి నాకు రానిలా నా తండ్రి. నాకెందుకులే అనుకుంటే మరి మీ అందరూ ఒక మాట, ఈ వాదలన్నీ నాకెందుకు అనుకుంటే మరి మీరు